మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ శుభాభినందనలు. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారందరికీ శుభాభినందనలతో ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టేశాము. ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన, ఎంతటి నుంచో ఎదురు చూసినటువంటి రాశి ఫలాలకు వచ్చేసాము. అవును, ఆగస్టు నెల తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, వారి జీవితంలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోంది, గ్రహాల కదలికలు వాళ్ళకి ఏ తీరానికి చేర్చబోతున్నాయి, ఆగస్టు నెలలో మీరు ఏ ఏ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం చాలా కూలంకషంగాను మీకు సులభంగా అర్థమయ్యేటువంటి వాడుక భాషలో కళ్ళకు కట్టినట్లు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. శ్రద్ధగా వినండి. ఈ ఆగస్టు మాసంలో ఒక దిక్సూచిలాగా పనిచేయబోతోంది. అంటే ఏంటంటే, అసలు యాక్చువల్గా తులారాశి అంటేనే ఒక బ్యాలెన్స్డ్గా ఉంటారు, ఎప్పుడు న్యాయబద్ధంగా ఉంటారు. అసలు అంటే వీళ్ళ పేరులోనే ఉంటుందన్నమాట ఆ త్రాసు లాంటి లక్షణం. అందుకని ఏంటంటే, ఒక విషయం పర్ఫెక్ట్గా చెప్పాలంటే, మీరు ఎప్పుడూ కూడా చాలా కూలంకషంగా మీరు మాట్లాడే దాంట్లో అలా తీసి పెట్టినట్లుగా ఇంకా ఎవరూ దాంట్లో తప్పు పట్టలేని విధంగా ఉంటారు మీరు. అంటే శుక్రుడు మీ రాశ్యాధిపతి కావటం వల్ల మీరు సహజంగానే ఒక రకమైన ఆకర్షణ కలిగి ఉంటుంది. మాట తీరులో కొంచెం మృదుత్వం, లాలసం ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. ఎంతటి వారినైనా సరే ఇట్టే ఆకర్షించగల, తిప్పుగల లక్షణం ఉంటుంది. కళలు, అందము, అలంకారం, సుగంధ ద్రవ్యాలు, విలాసవంతమైన జీవితం అంటే మీకు మక్కువ ఎక్కువ. మీలో ఉన్న ఒకే ఒక్క చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తే మీరు తెగ ఆలోచిస్తారు. ఇది కరెక్టేనా, అది కరెక్టేనా అని ఒక్కసారి ఆ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. ఒక్కోసారి మీరు ఒక నిర్ణయం తీసుకున్న ద్వారా మాత్రం నిక్కచ్చిగా దాన్ని నమ్ముకుని వెళ్ళిపోతారు. నలుగురితో కలిసి నవ్వుతూ గడపాలని కోరుకునే మీ విశాలమైన మనస్తత్వం నిజంగా చాలా గొప్పది. అలాంటి అద్భుతమైన మనస్సున్న తులారాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ప్రారంభంలో ఆకాశంలో గ్రహస్థానాలు ఒకసారి గమనిస్తే, సూర్యుడు మరియు దేవగురుడైన బృహస్పతి చాలా బలంగా కూర్చున్నారు. ఇక కేతువు ఏకాదశ స్థానంలో, 11వ స్థానంలో, మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు 12వ ఇంట్లోనూ, రాహువు పంచమ స్థానం 5వ ఇంట్లోనూ, వక్రీకరించిన శని 6వ ఇంట్లోనూ, కుజుడు బుధుడు 9వ ఇంట్లో భాగ్యస్థానంలోనూ స్థిరపడే ఉన్నారు. ఇక్కడ మీకు ఇంకో అద్భుతమైన విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఆగస్టు 5వ తేదీన బుధుడు మీ 10వ ఇంట్లోకి, దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆగస్టు 17వ తారీఖున సాక్షాత్తు సూర్య భగవానుడు కూడా 10వ ఇంట్లోకి వస్తున్నాడు. ఆ వెంటనే 22వ తారీఖున బుధుడు కూడా 10వ ఇంట్లోకి వస్తున్నాడు. చూడండి మరి. దీనికి తోడు 12వ తారీఖు నుంచి బృహస్పతి గురుడు ఉదయించే దశమిలో ఉంటున్నాడు. కాబట్టి గ్రహ కదలికల గోచారం చూస్తుంటే మీకు ఒక అద్భుతమైన విషయం ఘంటాపదంగా చెప్పచ్చు. మీ కెరీరు, ఉద్యోగం మరియు వ్యాపారం గురించి, ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో, ప్రైవేటు లేదా ప్రభుత్వ రంగాల్లో ప్రేరణ చేస్తున్నారో, ఆగస్టు నెల బ్రహ్మాండమైన విజయాలు తీసుకురాబోతుంది. 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు, గురుడు అద్భుతమైన కలయిక. మీ ఆఫీసులో మీరు ఊహించని గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు వచ్చే అవకాశం 100కి 100% ఉంది. మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ పై అధికారులు మీ పనితీరును చూసి ఆశ్చర్యపోతారు. మీకు కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారు. 6వ ఇంట్లో వక్రగతిలో ఉన్న శని వల్ల మీ మీద పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. మీరు మునిపటి కంటే చాలా కష్టపడి పనిచేసినప్పటికీ ఆ కష్టానికి తగిన రిజల్ట్ కూడా వస్తుంది. ఇక్కడ మన గ్రంథాలు కూడా ఒక అద్భుతమైన వాస్తవాన్ని చెప్పబోతున్నాయి. అదేమిటంటే, ఈ నెలలో కొన్ని సర్వ విషయాలందునూ మీ అపజయాలు ఎదురైనట్లు అనిపిస్తున్నప్పటికీ మీరు నిరాశ పడకుండా చేసే ప్రయత్నాన్ని తగ్గ అద్భుతమైన ఫలితాలు మాత్రం లభిస్తాయి. అంటే మీరు చేసుకుంటూ పోవటం మీదే దృష్టి పెట్టండి, ఫలితాలు ఆశించబాకనే కృష్ణుడు చెప్పినట్టుగా మీరు చేస్తూ పోతే విపరీతమైన వృద్ధి అదే వస్తుంది. మీ సొంత వ్యాపారం చేసే విషయానికి వస్తే, 7వ ఇంట్లో అధిపతి అయిన కుజుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల మీ వ్యాపార నిమిత్తం సుదూర ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మీకు ఎంతోమంది వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యాపారంలో చాలా పటిష్టంగా మారుతుంది. విద్యార్థి లోకానికి కూడా చురుకైన బుద్ధి బాగా పడుతుంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని అవాంతరాలు మీ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం అయితే చేస్తాయి.
ఇక మీరు అందరికీ అంటే డబ్బులు వ్యవహారం గురించి మాట్లాడుకుంటే ఆర్థికంగా ఈ నెల కాస్త మధ్యస్థంగా మొదలై నెమ్మదిగా మెరుగైన ఫలితాలను ఇస్తుంది. నెల ప్రారంభంలో మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు తన నీచ రాశి అయిన కన్యలో వ్యయంలోకి 12వ ఇంట్లో ఉండటము, అంటే ఖర్చు పెరగటము, 6వ ఇంట్లో ఉన్న శని కూడా, కుజుడు కూడా 12వ ఇంటైన తమ దృష్టిని సారించటం వల్ల మీ పరస్పర గ్రహ రూపంలో జేబులోంచి డబ్బులు నీళ్లలాగా ఖర్చు అయిపోతాయి. పరిస్థితులు ఎలా ఉంటాయంటే మీ చేతిలో ఉన్న ఆర్థిక స్తోమత కొద్దిగా తగ్గిందేమో అనిపిస్తుంది. మీరు భవిష్యత్తు కోసం ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాటి కోసం కొత్తగా అప్పు అంటే రుణం చేసి లోన్ పెట్టి ప్రాజెక్ట్ మొదలెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మీకు అద్భుతమైన గుడ్ న్యూస్ కూడా ఉందండి. మీ 10వ ఇంట్లో ఉన్న గురువు సూర్యుడు అలాగే 11వ ఇంట్లో ఉన్న కేతువు వల్ల మీ ఆదాయం కూడా అంతే రేంజ్లో పెరుగుతుంది. ముఖ్యంగా ఆగస్టు 15వ తారీఖున తర్వాత సూర్యుడు 22వ తారీఖు తర్వాత బుధుడు మీ లాభస్థానంలో 11వ ఇంట్లోకి రావటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా రాకెట్లా పుంజుకుపోతుంది. అంటే ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ అయిపోయి డోలాయమానంగా పడ్డారో అంత విధంగా మళ్ళీ పుంజుకుంటుంది. ఈ అద్భుతమైన గ్రహ కలయిక వల్ల మీరు విపరీతమైన ఖర్చుల నుండి చాలా సులభంగా బయటపడతారు. మీరు దాచుకున్న డబ్బుల నుంచి కూడా కొంత లాభం వస్తుంది. అయితే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు మాత్రం కాస్త ఆచి తూచి 1కి 2 సార్లు ఆలోచించండి. వీలైతే పెట్టుబడి పెట్టకుండానే ఉండండి. వ్యాపారంలో పెట్టుకోవచ్చు. ఆర్థికంగా ఈ నెల మీకు మిశ్రమ ఫలాదాయ ఫలితాలను కలుగజేస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం ఈ నెల ఖచ్చితమైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అస్సలు నిర్లక్ష్యం అయితే చేయొద్దు. శుక్రుడు 12వ ఇంట్లో నిజ స్థానంలో ఉండటం అనేది కొన్ని శారీరక రుగ్మతలను కలిగిస్తుంది. దీనికి తోడు వక్రించిన శని మరియు కుజుడు దృష్టి కూడా 12వ ఇంటిపై పడటం వల్ల మీకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కంటి సమస్యలు, చర్మ సంబంధమైన వ్యాధులు, ఒంటి మీద ర్యాషెస్ రావటము, లేదా మీలో కొంచెం ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పడిపోవటం జరగవచ్చు. 2వ సగంలో మీ 5మ స్థానంలో సూర్యుడు, బుధుడు, రాహు ప్రభావం వల్ల ఉదర సంబంధం అంటే అబ్డామిన్కి సంబంధించిన గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అజీర్తి లాంటివి జరగవచ్చు. కాబట్టి చిన్నపాటి అనారోగ్యం కనిపించినా సరే చిన్నదే కదా అనకుండా పెద్ద కట్టెతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడండి. చక్కగా మంచి పోషకాహారం తీసుకోండి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోండి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్ నుంచి చాలా సులభంగా బయటపడడానికి ఈ సమీకృత ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ఇక వివాహము, కుటుంబ విషయానికి వస్తే ఎవరైనా కొత్తగా ప్రేమలో పడతారో, ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు ఈ నెల అటు ఇటుగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే 5వ ఇంట్లో ఉన్న రాహు మీ ప్రేమను బాగా పెంచుతాడు. ఇద్దరి మధ్య రొమాన్స్ని కలగజేస్తాడు. 5వ ఇంటి అధిపతి అయిన శని 6వ ఇంట్లో వక్రీకరించి ఉండడం వల్ల ఇద్దరి మధ్య పనికి మాలిన చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతాయి. అంటే ఇటు ప్రేమ, అటు గిల్లికజ్జాలు. మీ మధ్య కాస్త మానసిక దూరం దానివల్ల పెరుగుతుంది. ఆగస్టు ద్వితీయార్థంలో సూర్యుడు, బుధుల ప్రభావం వల్ల మీ బంధంలో ఒడిదుడుకులు మరింత పెరగవచ్చు. రాహువు మీ 5మ స్థానంలో ఉండటం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు తీయని మాటలతో అద్భుతమైన కవర్ చేసే టాలెంట్ కలిగిన మీ ప్రియమైన వారిని చాలా గోముగా బొజ్జగించి ఒప్పిస్తారు. ఇక వివాహ విషయం గడుపుతున్న వారికి ఈ నెల మీకు చాలా బాగుంటుంది. 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో 9వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఆనందంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. ఈ రకంగా మీ మధ్య ఉన్న దూరం ఇట్టే తగ్గిపోయి మీ బంధం మునుపటి కంటే 100 రెట్లు బలంగా మారుతుంది. కాబట్టి అలాగే 6వ ఇంట్లో ఉన్న శని ప్రభావం మీ జీవిత భాగం కాస్త అనారోగ్యం కలిగినప్పటికీ కూడా మీ స్పెషల్ కేర్ తీసుకుని మీ ప్రేమతో ఆవిడని జయించేస్తారు. ఆరోగ్యం ఆవిడకి తెలియదు, అనారోగ్యం. అందుకని దీనివల్ల కుటుంబంలో అందరి మధ్య ఒక అద్భుతమైన అవగాహన, సామరస్యం పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మీరందరూ ఈ ఆగస్టు మాసంలో అత్యుత్సాహంగా ఒక ప్రేమైక జీవనం గడుపుతూ ఆర్థికంగా కొంచెం డల్ అయినట్టుండి అద్భుతంగా ఆదాయం పెరగడం వల్ల దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ధన్యవాదాలు.